అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు టెక్ వింగ్స్. ఈరోజు అయితే ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చాను. సో ఈరోజు టాపిక్ ఏంటంటే క్రెడిట్ కార్డ్. సో చూడండి, క్రెడిట్ కార్డు గురించి చాలా మందిలో చాలా అపోహలు ఉన్నాయండి. సో అవేంటంటే క్రెడిట్ కార్డు యూజ్ చేయడం వల్ల లాభమా నష్టమా, క్రెడిట్ కార్డు ఎక్కడ యూజ్ చేయాలి, క్రెడిట్ కార్డు ద్వారా ఈఎంఐ తీసుకుంటే ఏమైనా ప్రాబ్లం అవుతుందా, ఇలా డిఫరెంట్ అపోహలు ఉన్నాయండి. సో ఆ అపోహలన్నిటికీ ఒక ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం అయితే ఈరోజు నేను చేస్తాను. సో ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హోప్ యూ విల్ గెట్ ఆల్ దోస్ థింగ్స్. క్రెడిట్ కార్డ్ అంటే ఏమిటి? ఏదైనా ఒక బ్యాంకు ద్వారా కానీ లేదా ఏదైనా ఒక ఫైనాన్స్ కంపెనీ ద్వారా కానీ అప్పుగా ఇచ్చే ఒక కార్డుని మనం ఏం చెప్తామంటే క్రెడిట్ కార్డ్ అని అంటాము. బారో త్రూ ఏ కార్డ్ బై ఏ బ్యాంక్ ఆర్ ఫైనాన్స్ కంపెనీ వి కాల్డ్ యాజ్ ఏ క్రెడిట్ కార్డ్. ఇందులో మన ఎంప్లాయ్మెంట్ స్టేటస్ని బట్టి, ఇందులో మన బిజినెస్ స్టేటస్ని బట్టి, ఇందులో మన బ్యాంక్ ట్రాన్సాక్షన్ బట్టి, ఓవరాల్గా మన ఫైనాన్షియల్ స్టేటస్ బట్టి ఏదైనా ఒక బ్యాంకు కానీ లేదా ఏదైనా ఒక ఫైనాన్స్ కంపెనీ కానీ క్రెడిట్ కార్డ్ అనేటివి మనకి ఆఫర్ చేస్తాయండి. ఈ క్రెడిట్ కార్డ్ ఇచ్చేటప్పుడు వాళ్ళైతే ఒక కొంత లిమిట్ ఆఫ్ అమౌంట్తో మీకు క్రెడిట్ కార్డ్ అయితే ఆఫర్ చేస్తారండి. ఈ లిమిట్ వచ్చేసి పూర్తిగా బ్యాంకు కానీ ఫైనాన్స్ కంపెనీ కానీ మాత్రమే డిసైడ్ చేస్తుంది. సో ఈ లిమిట్లో అయితే మేబీ 20,000 ఇవ్వచ్చు, 40,000 ఇవ్వచ్చు, 60,000 ఇవ్వచ్చు, 1 lakh ఇవ్వచ్చు, 2 lakhs ఇవ్వచ్చు. కంపల్సరీ ఆ క్రెడిట్ లిమిట్ అనేది మీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి మాత్రమే వాళ్ళు ఇస్తారు. డెబిట్ కార్డ్కి క్రెడిట్ కార్డుకి మనం డిఫరెన్స్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ చూడండి, మనకు ఒక బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. ఆ బ్యాంక్ అకౌంట్లో ఎంతో కొంత మనం మనీ ఉంచుకున్నప్పుడు, మన బ్యాంక్ అకౌంట్లో ఎంతో కొంత మనీ ఉన్నప్పుడు ఆ మనీని మనం తీసుకోవడానికి యూజ్ చేసే కార్డ్నే డెబిట్ కార్డ్ అని చెప్పేసి మనం అంటాం. అంటే ఇక్కడ బ్యాంక్ కొత్తగా ఇచ్చేది ఏం లేదండి, మన బ్యాంకులో ఉన్న డబ్బుని మనం తీసుకోవడానికి, ఎక్స్టర్నల్గా మనం తీసుకోవడానికి ఉపయోగించే కార్డ్నే మనం ఏమంటున్నామంటే డెబిట్ కార్డ్ అంటాము. ఈ డెబిట్ కార్డ్కి ఇంకో పేరు ఉందండి, దాన్నే ఏటీఎం కార్డ్ అని చెప్పేసి అంటాం. అంటే ఏటీఎంకి వెళ్ళి మనం డబ్బులు డ్రా చేస్తున్నాం కాబట్టి దాన్ని ఏటీఎం కార్డ్ అని చెప్పేసి అంటాం. వేరే క్రెడిట్ కార్డ్కి వచ్చేసరికి క్రెడిట్ కార్డ్ ఏం చేస్తుందంటే ఇక్కడ బ్యాంకు ద్వారా క్రెడిట్ కార్డ్ మనం ఏం చెప్తామంటే బ్యాంకు ద్వారా మనం తీసుకునే అప్పుని, బ్యాంకు ద్వారా మనం తీసుకునే అప్పుని అంటే బ్యాంకు త్రూ తీసుకునే అప్పుని క్రెడిట్ కార్డ్ అని చెప్పేసి అంటామండి. క్రెడిట్ కార్డ్ని మనం చాలా చోట్ల యూజ్ చేయొచ్చండి. షాపింగ్ మాల్స్లో యూజ్ చేయొచ్చు, సూపర్ మార్కెట్లో యూజ్ చేయొచ్చు, పెట్రోల్ బంక్లో యూజ్ చేయొచ్చు, ఫ్లైట్ టికెట్ బుకింగ్లో యూజ్ చేయొచ్చు, మూవీ టికెట్ బుకింగ్లో యూజ్ చేయొచ్చు, ఎక్కడంటే అక్కడ హోటల్ బుకింగ్లో యూజ్ చేయొచ్చు, రెస్టారెంట్లో యూజ్ చేయొచ్చు. ఈ క్రెడిట్ కార్డ్ అయితే చాలా చోట్ల మనము ఈజీగా యూజ్ చేయొచ్చు అండి. కానీ క్రెడిట్ కార్డు యూజ్ చేసేటప్పుడు మాత్రం కంపల్సరీ మీరు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. సో క్రెడిట్ కార్డ్ యూజ్ చేసే విధానం ఎలా, క్రెడిట్ కార్డ్ని ఎలా యూజ్ చేయాలంటే చూడండి, ఒకసారి మీరు క్రెడిట్ కార్డ్ తీసుకున్న తర్వాత ఎంతో కొంత లిమిట్తో క్రెడిట్ కార్డ్ తీసుకున్న తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50,000తో మీరు క్రెడిట్ కార్డ్ తీసుకున్నారు అనుకోండి. సో తీసుకున్న తర్వాత మీరు ఒక ప్రోడక్ట్ తీసుకుంటే ఆ ప్రోడక్ట్కి ఈరోజు ఒక ప్రోడక్ట్ మీరు తీసుకుంటే దానికి ఒక 2,000 ఉందనుకోండి. ఆ 2,000నే మీరు మళ్ళీ 45 days ఆర్ 50 days గ్యాప్లో మీరైతే మళ్ళీ పే చేయవలసి ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి, సో ఇప్పుడు చూడండి, మనం ఒక ప్రోడక్ట్ కొంటే ఆ ప్రోడక్ట్ని 45 days ఆర్ 50 days తర్వాత కడుతున్నాం. అంటే బ్యాంకు ద్వారా ఈ క్రెడిట్ కార్డ్ నుంచి అప్పు తీసేసుకొని ఒక 50 days టైంలో మళ్ళీ కడుతున్నాం. ఈ క్రెడిట్ కార్డ్ బిల్లింగ్ సెక్షన్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఈ క్రెడిట్ కార్డ్ బిల్లింగ్ సెక్షన్ ఎలా ఉంటుందంటే ఎవ్రీ మంత్ మీ క్రెడిట్ కార్డ్ నుంచి స్టేట్మెంట్ వస్తుందండి. ఎవ్రీ మంత్ మీ క్రెడిట్ కార్డ్ నుంచి స్టేట్మెంట్ వస్తుంది. స్టేట్మెంట్ వచ్చేసి మీ ఈమెయిల్, రిజిస్టర్ ఈమెయిల్కి ఒక మెయిల్ వస్తుంది, అలాగే రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఒక మెసేజ్ అయితే కంపల్సరీ వస్తుంది. సో ఎవ్రీ మంత్ మీకు క్రెడిట్ కార్డ్ నుంచి స్టేట్మెంట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నేను HDFC క్రెడిట్ కార్డ్ వాడుతున్నాను. నాకు ఎవ్రీ మంత్ 12th నాడు స్టేట్మెంట్ వస్తుంది నా ఈమెయిల్కి. 12th నాడు ఈమెయిల్కి స్టేట్మెంట్ వస్తుంది. సో ఆ స్టేట్మెంట్లో ఆ పాస్ట్ మంత్ నేను ఏమైతే పర్చేజ్ చేస్తానో, షాపింగ్లో కావచ్చు లేకపోతే సూపర్ మార్కెట్లో కావచ్చు, నేను ఏమైతే పర్చేజ్ చేసినో ఆ డీటెయిల్స్ మొత్తం డేట్తో సహా
డేట్స్తో సహా అందులో ఉంటుందండి. అది ఒకసారి మనం చెక్ చేసుకుంటాము మంత్లీ చెక్ చేసిన తర్వాత అంటే 12th మంత్ ఎవ్రీ మంత్ 12th మంత్ స్టేట్మెంట్ వస్తే ఆ స్టేట్ మంత్లో ఏమి ఇస్తారంటే వాళ్ళు నెక్స్ట్ మంత్ ఫస్ట్ వరకు కట్టాలని చెప్పేసి వాళ్ళగా మెన్షన్ చేస్తారు. అంటే ఈ మంత్ 12th వచ్చిన స్టేట్మెంట్ని మనం నెక్స్ట్ మంత్ 12th నాడు కట్టుతున్నాం. ఈ మంత్లో వచ్చిన స్టేట్మెంట్ని ఈ మంత్ 12th వచ్చిన మన స్టేట్మెంట్ని మనం నెక్స్ట్ మంత్ ఫస్ట్కి కడుతున్నాం. అంటే చూడండి, ఈ మంత్ 12th వచ్చే స్టేట్మెంట్ మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా 12th వస్తుంది, మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా 12th వస్తుంది, మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా 12th వస్తుంది. అంటే క్రెడిట్ కార్డ్ ఆల్వేస్, ఏ క్రెడిట్ కార్డ్ మీరు యూజ్ చేసినా సరే క్రెడిట్ కార్డులో బిల్లింగ్ సెక్షన్ అనేది ఒకే రకంగా ఉంటుంది, బిల్లింగ్ సైకిల్ అనేది ఒకే రకంగా ఉంటుంది. ఎవ్రీ మంత్ ఒక పర్టికులర్ డేట్కి మాత్రం కంపల్సరీ స్టేట్మెంట్ వస్తుంది. సో ఎవ్రీ మంత్ ఒక పర్టికులర్ డేట్కి మాత్రం కంపల్సరీ స్టేట్మెంట్ వస్తుంది. సో ఆ స్టేట్మెంట్లో ఏమని ఉంటుందంటే ఆ ప్రీవియస్లో మీరు చేసిన పర్చేస్ అన్నీ ఉంటూ అక్కడ వాళ్ళు మెన్షన్ చేస్తారు. సో ఈరోజు స్టేట్మెంట్ వస్తే కంపల్సరీ నెక్స్ట్ మంత్ నువ్వు ఫస్ట్ వరకు కట్టేసేయాలి. ఫర్ ఎగ్జాంపుల్గా అంటే ఈ మంత్ నాకు 12th నాడు స్టేట్మెంట్ వస్తే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వరకు నేను కట్టేసేయాలని చెప్పేసి అందులో ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ 12th స్టేట్మెంట్ తీసుకున్నాను, నేను ఏం చేస్తాను, ఫస్ట్ కానీ కట్టేస్తా, అయిపోతుంది. మళ్ళీ రన్ చేస్తాను. నెక్స్ట్ మంత్ కూడా మళ్ళీ 12th నాడు స్టేట్మెంట్ వస్తుంది. అందులో కూడా మళ్ళీ ఆ నెక్స్ట్ మంత్కి ఫస్ట్ నాడు కట్టాలని చెప్పేసి ఎవ్రీ మంత్ ఈ సైకిలే ఫామ్ అవుతా ఉంటుంది, ఎవ్రీ మంత్ ఈ సైకిలే రన్ అవుతా ఉంటుంది. ఇక్కడ చూడండి, చాలామంది ఇక్కడ ఒక చిన్న మిస్టేక్గా చూసుకుంటారు. ఏంటంటే మన క్రెడిట్ కార్డు యూజ్ చేసి ఏ ప్రోడక్ట్ కొన్నా సరే మనకు 45 నుంచి 50 డేస్ టైం ఉంది అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. అయితే ఇక్కడ క్రెడిట్ కార్డును అది చాలా రాంగ్ అండి. ఎందుకంటే ఇక్కడ క్రెడిట్ కార్డును మనం యూజ్ చేసే ప్రాసెస్ మనకు తెలియాలి. ఏంటంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్టేట్మెంట్ 12th నాడు వస్తుంది. మీరు ఏం చేస్తారంటే 13th నాడు ఒక ఐటమ్ తీసుకున్నారు. 13th నాడు మీరు క్రెడిట్ కార్డు యూజ్ చేసేసి ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నారు, ఒక ఐటమ్ తీసుకున్నారు. సో దాని కాస్ట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 5,000 అనుకుందాం. ఇప్పుడు ఈ 5,000 తీసుకున్న ఈ 5,000 తీసుకున్న వాల్యూకి మీ బ్యాంక్ ఎప్పుడు స్టేట్మెంట్ జనరేట్ చేస్తానంటే నెక్స్ట్ మంత్ బ్యాంక్ వచ్చేసి స్టేట్మెంట్ జనరేట్ చేస్తుంది. ఈ ప్రాసెస్ అర్థం కావడానికి నేనైతే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. సో ఈ ఎగ్జాంపుల్ చూడండి, నాకు ఎవ్రీ మంత్ 12th నాడు స్టేట్మెంట్ వస్తుందని చెప్పాను కానీ చూడండి. సో నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆగస్ట్ అనుకుంటే ఈ ఆగస్ట్ 12th నాడు నాకు స్టేట్మెంట్ వస్తుందండి. ఈ 12th స్టేట్మెంట్ ఏం చెప్తుందంటే ప్రీవియస్ మంత్లో నేను ఏం పర్చేజ్ చేశానో అవన్నీ లిస్ట్ అక్కడ వచ్చేస్తాను. సో 12th నాడు నాకు వచ్చేసి స్టేట్మెంట్ వచ్చేసింది. నేను ఏం చేశానంటే ఆ స్టేట్మెంట్ అలా ఉంచేసి 13th నాడు ఒక ప్రోడక్ట్ని వచ్చేసి నేను బై చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ 13th నాడు ఒక ప్రోడక్ట్ని వచ్చేసి నేను బై చేశాను. సో ఆ ప్రోడక్ట్ కాస్ట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 5,000 అనుకుందాం. సో ఆ 5,000 సంబంధించినటువంటి స్టేట్మెంట్ మళ్ళీ నాకు సెప్టెంబర్ 12th నాడు వస్తున్నాను. అంటే ఈ 13th నాడు పర్చేస్ చేసిన ఈ ప్రోడక్ట్ అండ్ మిగతా ప్రోడక్ట్స్ అన్నీ కూడా మళ్ళీ నాకు ఎప్పుడు స్టేట్మెంట్ వస్తుంది అంటే సెప్టెంబర్ 12th నాడు నాకు స్టేట్మెంట్ వస్తుంది. అంటే చూడండి, ఈ ఆగస్ట్ 13th నుంచి సెప్టెంబర్ 12th నాడుకి మనకి ఎంత టైం ఉందండి? ఆల్మోస్ట్గా 30 డేస్ ఉంది. ఇప్పుడు మనకు నెక్స్ట్ సెప్టెంబర్లో స్టేట్మెంట్ వచ్చినప్పుడు వాళ్ళు అక్కడ ఏం మెన్షన్ చేస్తారండి? ఈ స్టేట్మెంట్ అమౌంట్ని మీరు అక్టోబర్ 1st కట్టాలని చెప్పేసి ఆ స్టేట్మెంట్ చెప్తుంది. అంటే మీరు ఆగస్ట్ 13th నాడు తీసుకున్న ప్రోడక్ట్ ఏదైతే ఉందో మళ్ళీ మీరు అది ఎప్పటి వరకు కట్టచ్చు అండి? అక్టోబర్ 1st వరకు కట్టచ్చు. అంటే ఆగస్ట్ 13th నుంచి అక్టోబర్ 1st వరకు మనకి ఎంత టైం ఉందండి? సో 30 + 17 అంటే దాదాపుగా మనకు 47 నుంచి 48 డేస్ టైం ఉందండి. అంటే 47 నుంచి 48 డేస్ టైం ఉందంటే మనము క్రెడిట్ కార్డు యూజ్ చేసి ఒక ప్రోడక్ట్ను బై చేస్తే ఆ ప్రోడక్ట్ మనీ మళ్ళీ మనం ఎప్పుడు పే చేస్తున్నామండి? ఒక 45 డేస్ తర్వాత పే చేస్తున్నామండి. సో ఇది ఒక మేజర్ అడ్వాంటేజ్గా మనం చెప్పుకోవచ్చు. సో చాలామంది ఈ ప్రాసెస్ అర్థం కాకుండా ఏ ప్రోడక్ట్ కొన్నా సరే మనకు 45 డేస్ టు 50 డేస్ టైం వస్తుందని చెప్పేసి అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు చూడండి, నా స్టేట్మెంట్ వచ్చేసి ఎవ్రీ మంత్ 12th వస్తుంది. ఇప్పుడు ఒక అతను వచ్చేసి 11th నాడే ఫర్ ఎగ్జాంపుల్ నాకు వచ్చేసి ఆగస్ట్ 12th నాడు స్టేట్మెంట్ వస్తుందని చెప్పాను కానీ ఒక పర్సన్ వచ్చేసి ఆగస్టు 11th నాడు ఒక ఐటెం తీసుకున్నాడు.
ఆ ఐటెం కాస్ట్ వచ్చేసి 5,000 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఆ ఐటెం వచ్చేసి ఆ ఆబ్జెక్ట్ వచ్చేసి 5,000 ఉంది. ఆ 5,000 స్టేట్మెంట్ అనేది సెప్టెంబర్ 12th నాడు రాదండి, ఆగస్టు 12th నాడే వస్తుంది. ఆగస్టు 12th నాడు వస్తుంది చెప్పాను కదా. ఎవ్రీ మంత్ స్టేట్మెంట్ అనేది ఒక డేట్ నాడు వస్తుంది. ఆ డేట్కు బిఫోర్ ఏమొచ్చినాయో అవన్నీ అక్కడ ప్రజెంట్ చేస్తారు. అంటే చూడండి, క్రెడిట్ కార్డ్ యూజ్ చేసేటప్పుడు మీకు ఎక్కువ డ్యూరేషన్ కావాలన్నప్పుడు స్టేట్మెంట్ ఎప్పుడు వస్తుందో ఆ స్టేట్మెంట్ వచ్చిన తర్వాత మీరు పర్చేజ్ చేసేసుకుంటేనే మాత్రమే మీకు 45 days to 50 days డ్యూరేషన్ అనేది వస్తుంది. అంతేగాని ఏ ప్రోడక్ట్ తీసుకున్నా మనకు 45 days to 50 days టైం అనేది రాదు. ఇది ఒకసారి మీరు చూసుకోండి. ఫ్రెండ్స్, మనకు మనీ అర్జెంటుగా అవసరం వచ్చిందనుకోండి, అది ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ కావచ్చు, లేకపోతే ఏదైనా ప్రోడక్ట్ పర్చేజ్ చేసేయడానికి కావచ్చు, మనకు మనీ చాలా అర్జెంటుగా ఉందనుకోండి, అర్జెంట్ అవసరం వచ్చిందనుకోండి, ఏం చేస్తాం జనరల్గా మనం రిలేటివ్స్ని కానీ ఫ్రెండ్స్ని కానీ అడుగుతూ ఉంటాం. వాళ్ళ టైంకి ఇవ్వలేదనుకోండి, కంపల్సరీ మనమైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు మన జేబులో క్రెడిట్ కార్డు ఉంటే ఇమీడియట్గా ఆ మెడికల్ ఎమర్జెన్సీ నుంచి మనం బయటపడైతే ఛాన్స్ అయితే ఉంటుంది. దట్ ఈస్ ద ఫస్ట్ అడ్వాంటేజ్. ఇంకా ఈ క్రెడిట్ కార్డు యూజ్ చేసేసి మనకు ఈ క్రెడిట్ కార్డు యూజ్ చేయడం వల్ల బయట షాపింగ్ మాల్స్లో కానీ లేకపోతే ఆన్లైన్ షాపింగ్స్లో కానీ చాలా అంటే చాలా మనకు ఆఫర్స్ అయితే వాళ్ళు ఇస్తారండి. ఈ ఆఫర్స్లో క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఉంటాయి, అలాగే రివార్డ్ పాయింట్స్ ఆఫర్స్ ఉంటాయి. సో ఇప్పుడు చూడండి, ఈ కరోనా పాండమిక్ సిచ్యువేషన్ నడుస్తుంది, చాలామంది దగ్గర ఎంప్లాయ్మెంట్ లేకుండా అయిపోయింది. సో అలాంటప్పుడు వాళ్ళు ఇతరుల పైన డిపెండ్ కాకుండా వాళ్ళ క్రెడిట్ కార్డ్ అయితే యూజ్ చేసేసుకొని వాళ్ళ నీడ్స్ అయితే వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అండి. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు ఏమైనా సపోజ్ ఒక 50,000 క్రెడిట్ అమౌంట్ వాళ్ళు ఎంతో కొంత ఖర్చు చేస్తారండి. వాళ్ళ నీడ్స్ కోసం వచ్చేసి ఒక 20,000 30,000 ఖర్చు చేస్తారనుకోండి. మళ్ళీ ఇప్పుడు సపోజ్ ఈ కరోనా లాంటి ఏదైనా పాండమిక్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళు మళ్ళీ తిరిగి పే చేయలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు వాళ్ళు ఈ 30,000ని, అంటే వాళ్ళు ఏమైతే ఖర్చు చేస్తారో ఆ 30,000ని యాజ్ వెల్ ఎస్ ఆ 20,000ని ఆ మొత్తం అమౌంట్ని ఈఎంఐగా కన్వర్ట్ చేసుకోవడానికి అయితే పాసిబిలిటీ అయితే ఉంటుందండి. ఈ ఈఎంఐ కన్వర్ట్ చేసేటప్పుడు కూడా మనకు చాలా తక్కువ వడ్డీ వస్తుంది. సో ఇది కూడా ఒక మంచి అడ్వాంటేజ్గా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఈ క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేయడం వల్ల మనకు చాలా థర్డ్ పార్టీస్ నుంచి లేదా చాలా అదర్ బ్యాంక్స్ నుంచి చాలా అదర్ ఫైనాన్స్ కంపెనీస్ నుంచి మనకైతే లోన్స్ అయితే ఆఫర్ చేస్తారండి. ఈ లోన్స్లో వచ్చేసి పర్సనల్ లోన్ ఉండొచ్చు, కార్ లోన్ ఉండొచ్చు, హోమ్ లోన్ ఉండొచ్చు, బైక్ లోన్ ఉండొచ్చు. అంటే మన క్రెడిట్ కార్డ్ పర్ఫార్మెన్స్ బేస్తోని ఈ క్రెడిట్ కార్డ్ పర్ఫార్మెన్స్ని మనం ఏమంటామంటే సిబిల్ స్కోర్ అని చెప్పేసి అంటాము. ఈ సిబిల్ స్కోర్ గురించి నేను తర్వాత ఒక వీడియో అయితే చేస్తాను. సో ఈ క్రెడిట్ కార్డ్ పర్ఫార్మెన్స్ యూజ్ చేసేసి చాలా బ్యాంక్స్ చాలా ఫైనాన్స్ కంపెనీస్ మీకైతే పర్సనల్ లోన్ కానీ లోన్స్ అయితే ఆఫర్ చేస్తాయండి. ఇది కూడా ఒక మంచి అడ్వాంటేజ్గా మనం చెప్పుకోవచ్చు. చాలామంది క్రెడిట్ కార్డు యూజ్ చేసేవాళ్ళు, నా దగ్గర క్రెడిట్ కార్డు ఉంది, నా దగ్గర మ్యాక్సిమం లిమిట్ క్రెడిట్ కార్డు ఉంది అని చెప్పేసి అవసరం ఉన్నా లేకున్నా దాని ఇష్టం ఉన్న చోటల్లా స్వైప్ చేసి యూజ్ చేయడానికి ట్రై చేస్తారండి. సో అలా యూజ్ చేయడం వల్ల కంపల్సరీ మీకు నెక్స్ట్ మంత్లో పే చేసడానికి అయితే ప్రాబ్లం అయితే వస్తుందండి. సో ఎలాగైనా సరే మన క్రెడిట్ కార్డ్ ఎంత ఉన్నా సరే, మనకు 1 lakh ఉన్నా సరే, 1 lakh లిమిట్ ఉన్నా సరే, 50,000 లిమిట్ ఉన్నా సరే, ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, క్రెడిట్ కార్డులో మనం ఓన్లీ 30% మాత్రమే ఖర్చు చేయాలి. అట్లా అయితేనే మీరు ఈ ఎకనామికల్ క్రైసిస్ నుంచి బయటపడరు. ఒకవేళ 30 క్రాస్ అయిందనుకోండి కంపల్సరీ మీరు ఎకనామిక్ క్రైసిస్లో అయితే పడతారు. బికాస్ మీకు వచ్చే అమౌంట్, సపోజ్ మీరు ఎంప్లాయ్ అయినా అనుకోండి, మీకు ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ 20,000 వచ్చింది అనుకోండి. 20,000 వస్తే మీకు ఒక 50,000 క్రెడిట్ కార్డు ఉంటే మీరు 10,000 మాత్రమే ఖర్చు పెట్టుకోండి. ఆర్ 15,000 బిలో మాత్రమే ఖర్చు పెట్టుకోండి. సో ఎందుకంటే మీకు వచ్చేదే 20,000, మీరు 30,000 క్రెడిట్ కార్డు యూజ్ చేస్తారనుకోండి, నెక్స్ట్ మంత్లో మీరు ఎలా పే చేస్తారు? సో అందుకే ఎకనామిక్ అనాలిసిస్ట్ ఏమని చెప్తున్నారంటే కంపల్సరీ క్రెడిట్ కార్డు ఉన్న వాళ్ళు వాళ్ళ లిమిట్ అమౌంట్లో 30% మాత్రమే యూజ్ చేసుకోండి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అవసరానికి క్రెడిట్ కార్డ్ మనీ యూజ్ చేసుకున్నారు. సో ఏదో అవసరం ఉంది మీకు, ఆ క్రెడిట్ కార్డ్ని మీరు యూజ్ చేసుకున్నారు, ఆ అమౌంట్ మొత్తం మీరు యూజ్ చేసుకున్నారు. నెక్స్ట్ మంత్లో ఒకవేళ
స్టేట్మెంట్ వచ్చిన తర్వాత మీరు క్రెడిట్ కార్డ్ బిల్ని పే చేయకపోతే ఏమవుతుందంటే, సో ఈ క్రెడిట్ కార్డు వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఎప్పుడు కూడా బిల్ పే చేయకూడదు అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మీరు బిల్ పే చేస్తారనుకోండి, వాళ్ళు చేస్తున్నారు, మీరు పే చేస్తున్నారు కాబట్టి ఆడికి అయిపోతే బ్యాంక్ కానీ ఫైనాన్స్ కంపెనీ కానీ ఏం లాభం ఉండదు. వాళ్ళు ఎప్పుడు ఏం చూస్తారంటే మీరు ఎప్పుడు కూడా పే చేయొద్దు అని చూస్తారు. ఎందుకు అంటే మీరు ఎప్పుడైనా ఏదైనా మంత్ పే చేయకుండా ఉన్నారనుకోండి, అస్సలు మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు ఆ బ్యాంకు నుంచి కానీ ఆ ఫైనాన్స్ కంపెనీ నుంచి ఎంత వడ్డీ చేస్తారంటే మీరు తీసుకున్న ప్రతి ప్రోడక్ట్ మీద మినిమం 35% నుంచి 43% వడ్డీ వేస్తారు. మీరు అసలు ఇది ఊహించలేరు, అంత వేస్తారు. అంటే మీ టోటల్ అమౌంట్లో, మీ టోటల్ స్టేట్మెంట్ అమౌంట్లో మినిమం 35 నుంచి 43% వడ్డీ వేస్తారండి. సో ఇది ఒక మేజర్ డిసడ్వాంటేజ్ ఫ్రమ్ ద క్రెడిట్ కార్డ్. సో మీకు క్రెడిట్ కార్డ్ యూజ్ చేయడం పైన మంచి నాలెడ్జ్ ఉంది, మంచి అవగాహన ఉంది అని అనిపిస్తే, సో ఒక వ్యక్తి అతను కానీ ఆమె కానీ ఎన్ని క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేయొచ్చు అనే దాని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, సో ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ఏం చెప్తున్నారంటే ఒక వ్యక్తి అతను కానీ ఆమె కానీ 3 క్రెడిట్ కార్డుల వరకు అప్ టు 3 క్రెడిట్ కార్డ్ వరకు యూజ్ చేయొచ్చు అండి. సో అప్ టు 3 క్రెడిట్ కార్డ్స్ వరకు యూజ్ చేయొచ్చు. మీ దగ్గర ఒక క్రెడిట్ కార్డు ఉందనుకోండి, ఇనఫ్. లేదు కుదరదు, నాకు ఇంకోటి కావాలి, ఇంకో బ్యాంక్ కావాలంటే 2 తీసుకోండి. లేదు ఇంకో బ్యాంక్ కావాలన్నా సరే 3 డిఫరెంట్ బ్యాంక్స్ తీసేసుకోండి. అంతేగాని ఇస్తున్నారు అని చెప్పేసి 4 as well as 5 అంటే ఎక్సీడ్ అయితే 3 మాత్రం తీసుకోకండి. అకార్డింగ్ టు ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ఏం చెప్తున్నారంటే అతడు కానీ ఆమె కానీ 3 క్రెడిట్ కార్డ్స్కి మించి తీసుకోకూడదు అని చెప్పేసి చెప్తున్నారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మనం ఒక ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు అది ఏ ప్రోడక్ట్ అని కావచ్చు, మనం ఒక ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు లేదా ఒక ఆబ్జెక్ట్ బై చేసినప్పుడు కంపల్సరీ అందులో అయితే అడ్వాంటేజెస్ ఉంటాయి యాజ్ వెల్ యాజ్ డిసడ్వాంటేజెస్ ఉంటాయి. కాకపోతే మనకి ఇక్కడ ఆ ప్రోడక్ట్ను ఎలా యూజ్ చేస్తున్నాము అనేది ముఖ్యమండి. ఆ ప్రోడక్ట్ యూజ్ చేయడం మనకు వచ్చా రాదా అనే విషయమే మనకు ఇంపార్టెంట్ అండి. వెనెవర్ మనం ఈ క్రెడిట్ కార్డ్స్ గురించి వచ్చేసరికి ఈ క్రెడిట్ కార్డుని మనం సక్రమంగా యూజ్ చేయడం తెలిస్తే, సక్రమంగా బిల్లింగ్ సైకిల్ మనకు తెలిస్తే, సక్రమంగా స్టేట్మెంట్ సైకిల్ మనకు తెలిస్తే, ఎప్పుడు ఎలా పే చేయాలో తెలిస్తే, ఈ క్రెడిట్ కార్డులో డిసడ్వాంటేజెస్ కంటే అడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయండి. డిసడ్వాంటేజెస్ కంటే అడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయండి. ఎమర్జెన్సీ కేసులో అయితే కంపల్సరీ ఈ క్రెడిట్ కార్డ్ అయితే ప్రముఖ పాత్ర పోషిస్తుందండి. సో చూసారు కదండి క్రెడిట్ కార్డు గురించి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.